గుర్తుపడతాడో లేదో. ఎవరు మీరు? దరిద్రం వదిలిపోయింది, మొత్తం మర్చిపోయినట్టున్నాడు. నారాయణ సార్. ఏ నారాయణ? మీ పిఏ నారాయణ సార్. పిఏ? ఎవడో పిఏ? మీకే. నాకెందుకు? అబ్బో, అదేంటి సార్ అది? ఏది? అది సార్, అది 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 అంటే ఆ పెయింటింగా లేదా ఫ్లవర్ వాజా? ఇది. ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు, మీరు లోపల రా. అలాగేనండి. దా. అవును, ఆ. ఆ నిసా ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అచ్చా, అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి డూప్ దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ సిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బు అంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఏముంది? అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు ఆ చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరు? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలి గానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తు పెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి, అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. హలో. రేయ్, రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర? నేనా? అవును, నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి, స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవరు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, 2 రోజుల్లో తీసుకుని లక్ష దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్, కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టనరా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. ఇలా కాదు. ఇదిగో నారాయణ, అర్జెంటుగా చలపతి ఫోటో పంపించు నాకు. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ నాతో పోటీ పెట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకుందే. అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు. బయలుదేరండి, నా కథే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది? అంటే గురువు గారు, నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు అయినా సముద్రానికి పిల్లగాలతో పోటీ ఏంట్రా? అబ్బా, ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురువు గారు. మీకు తెలుసో లేదో, దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు, కాలువ నీళ్ళే తాగేది. అబ్బో, అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటండి ఏమన్నారు? అమ్మా సార్, ఈడ కత్తుంది సార్. వీళ్ళలో ఇప్పుడు ఒకరు చనిపోవాలి కదా, అందుకే ఆ కత్తి అక్కడ ఉంచబడిందేమో. అంతా శివలీల. వీళ్ళల్లో ఎవరిని చంపుతారో, ఎవరు చస్తారో, ఎవరు నాతో వస్తారో ఏం అర్థం కావట్లే.
తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నాకు అది రైట్లా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తానండి. ఏదో బాబు ఆగు, నువ్వు ఆగు. ప్రసాద్ సారీ చెప్పు. ఆగండి. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఈడేంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సొల్లంతా మాట్లాడుకుంటున్నారు. ఛే! ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంటి వీళ్ళందరూ గిట్లా ఆగిపోయినరు? ఎవరైనా ఎవరు సార్ ఆమె? తర్వాత నీకే అర్థమవుతుంది. ఏం అర్థం కావట్లే. సార్ టీ ఏమన్నా తీసుకురమ్మంటారా సార్? తీసుకొద్దు గానీ ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలుసుకుని తీసుకునిరా. సరే సార్. మట్టి చలపతోస్తున్నాడు, మట్టి చలపతోస్తున్నాడు, మట్టి చలపతోస్తున్నాడు. రండి సార్. రానండి. ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా చేశాను. హీరో గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను మాట్లాడతాను, నేను ఉన్నాను కదా, రండి. చలపతి గారు వద్దు సార్, నా మాట వినండి. హీరో గారి సంగతి మీకు తెలుసు సార్. చలపతో వచ్చేసాడు. చలపతి గారు కదా? నాకు తెలుసు. ఈయనెవరో? నేను వస్తాను సార్. అరే నువ్వు ఉండు సుబ్బరాజు, నేను మాట్లాడతాగా. సార్ మనం కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. రా, నువ్వు రా సుబ్బరాజు. అసలు ఎవరెత్తను? అది కాదు సార్, ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా ఎందుకు చేశాను? మీ డేట్లు అవైలబుల్ గా లేకపోవడం వల్లే కదా. ఎనీ హ్యావ్ కంగ్రాట్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మీ తొక్కి పడేస్త సినిమా థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అదిరిపోతుంది. మీరు చెప్పే ఒక్కొక్క డైలాగు థియేటర్ లో వన్స్ మోర్లు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు చెప్పారే, నువ్వు ఒకటి చెప్తే నేను 2 చెప్తా, నువ్వు 2 చెప్తే నేను 4 చెప్తా, నువ్వు 4 చెప్తే నలిపి పాడేస్తానన్నారే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదుర్సండి అదుర్సు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరెత్తను? ఏమైంది దీనికి? ఏంటి సార్ మీరు మరీను? ఏ సుబ్బరాజు, ఓయ్ సుబ్బరాజు. ఇప్పుడు నేనేమన్నాను? చూశారు కదా సార్, నేను మనిషినే, నాకు అభిమానం ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నాడు చూశారుగా. తెలియనప్పుడు ఎవరన్నా అడగరా? అలా కాదులే సుబ్బరాజు. సుబ్బరాజు ఏంటో వీళ్ళ కోపాలు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? చలపతి గారు సార్ నాకు విషయం అర్థం కావట్లేదు. ఆయన మీ కూడా ఇక్కడికి వచ్చాడు, ఎవరన్నా అడిగాను. తెలియనప్పుడు అడుగుతాం కదా సార్. కోపం నా మీద అలిగెళ్ళిపోతాడేంటండి? సార్ ఆ విషయం వదిలేయండి సార్. ఏ విషయం వదిలేలే?